నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ నాలాంటి దరిద్రమైన జీవితం మీకు వద్దు. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈరోజు వీడియోలో మనము చాలామంది అడుగుతూ ఉన్నారు, మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, కమెంట్స్లో పెడతా ఉన్నారు. సో దాని గురించి కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఒకటే రిక్వెస్ట్, ఈ వీడియోని కొంచెం కంటిన్యూగా మీరు చూసారనుకోండి. నా ఎక్కువ స్ట్రెచ్ ఏముండదు, ఓన్లీ 10 minutes ఉంటుంది. 10 minutesలో చూస్తే మీకు ఆటోమేటిక్గా మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మన ఛానల్ పెట్టిన రీజన్ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము ఫ్యూచర్లో, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మిజైల్స్ అనేది. మిజైల్స్ యూజ్ చేస్తుంది డిఫరెంట్ రకంగా యూజ్ చేస్తూ ఉంటారు మిజైల్స్ అనేది. మిజైల్ అనేది ఒకటి ఒక క్యారియర్ అనమాట. మిజైల్ అనేది ఒక క్యారియర్. దాంట్లో ఏంటంటే మనం ఏం నింపితే అది తీసుకెళ్ళి అక్కడ డెలివరీ ఇస్తుంది. అది దాని స్పెషాలిటీ అనమాట. సో మన దానిలో న్యూక్లియర్ కానీ హైడ్రోజన్ కానీ అట్లా డిఫరెంట్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ నింపితే అది తీసుకెళ్ళి అక్కడ డెలివరీ ఇచ్చేసి అక్కడ బ్లాస్ట్ చేస్తుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క మన తెలుగు యూత్ వాళ్ళు అందరు ప్రతి ఒక్క మిజైల్ టైప్ అనమాట. వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉందంటే వాళ్ళు ఖండాలు దేశాలు దాటేసి వెళ్ళి వాళ్ళు ఉండగలుగుతారు. దే కెన్ వర్క్ హార్డ్ అండ్ అచీవ్ చేయగలుగుతారు అనమాట. ఏ టార్గెట్ అయినా రీచ్ అవ్వడానికి వాళ్ళు సంకోచించారు అనమాట. మీన్స్ లైక్ ఏ మిజైల్. మన తెలుగు వాళ్ళంతా యూత్ వాళ్ళంటే ఏంటంటే లైక్ ఏ మిజైల్ అనమాట. మనం పుట్టి టార్గెట్ ఇచ్చి ఫైర్ చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ చేసేస్తారు అనమాట. అట్లా ఆ టార్గెట్ ఆ మెంటాలిటీతో మన వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫీల్డ్ అట్లనే ఉంది. ప్రతి ఒక్క దేశంలో కార్నర్లో చూడండి, మన తెలుగు వాళ్ళు కంపల్సరీ మీరు ఎక్కడో దగ్గర కంపల్సరీ టచ్ అవుతారు ఎవరో ఒకరు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మన దగ్గర ఉన్న టాలెంట్ చాలా హ్యూజ్ పొటెన్షియల్ టాలెంట్ ఉన్న యూత్ అనమాట. సో దానివల్లనే నేను ప్రతి ఒక్క వీడియోలో నేను యూత్ గురించే సపోర్ట్ చేసి మాట్లాడతాను ప్రతిసారి. ఎందుకంటే యూత్ అంటే చాలా సాఫ్ట్ కార్నర్ అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యూత్ అంటే చాలా సాఫ్ట్ కార్నర్. మిజైల్ అనేది మన పర్టికులర్గా ఒక గైడెడ్ మిజైల్, మీన్స్ గైడెడ్ మిజైల్ తెలుసు కానీ ప్రతి ఒక్క టార్గెట్ ఇచ్చేసి దాన్ని గైడ్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. కానీ దానికి గైడ్ లేకుంటే దాన్ని ఫైర్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ పోయి ఎక్స్ప్లోర్ అవుతుంది దానికే తెలియదు అనమాట. సో పర్టికులర్ అంత ఎక్స్పెన్సివ్తో తయారు చేసే మిజైల్ వేస్ట్ అయిపోతుంది. సో సేమ్ అట్లా మన యూత్ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళని వదిలితే మాత్రం డెఫినెట్లీ దే కెన్ అచీవ్ లాట్ ఆఫ్ వండర్స్ అనమాట. సో అది నా మెయిన్ ఇంటెన్షన్ అండ్ టార్గెట్. సో దానివల్ల నేను ప్రతి ఒక్క వీడియోలో నేను మోటివేట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. దట్ ఈస్ మై మేజర్ టార్గెట్. ప్లస్ ఎలా మోటివేట్ అవ్వాలి, ఏంటి సంగతి, ఏం కథ అని చెప్పేసి నేను చెప్పడానికి అంటే యాక్చువల్లీ నేను ఒకటి వర్డ్స్లో చెప్పడం కాదండి. వర్డ్స్లో చెప్పి మోటివేట్ చేయడం దట్ ఈస్ డిఫరెంట్. నేను ప్రాక్టికల్గా నేను చూపించి మరీ మోటివేట్ చేస్తానంటే దాన్ని బట్టి మీకు కొంచెం క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే నేను ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నేను చూపించి, బ్రదర్ ఇలా కూడా మనం చెయ్యొచ్చు అని చెప్పేసి చూపించిన దాని తర్వాత నేను మీకు చెప్తాను అనమాట ఏదన్నా విషయం. ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్గా వర్డ్స్ చెప్పడము, మిమ్మల్ని మోటివేట్ చేయడం, ఈ రోజు నుంచి మనం ఇది చేయగలుగుతాము, ఇది అంతే, ఎస్ వీ కెన్ డూ, వీ కెన్ అచీవ్, కెన్ వీ డూ అని చెప్పేసి అంటారు కదా. దట్స్ ఆల్. ఇట్స్ మనకు అప్పటికప్పుడే మనకి జోష్ పెరుగుతుంది, వీ విల్ గెట్ బబ్స్ వస్తాయి, కానీ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ నాకు తెలిసినంత వరకు. బట్ మనం పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ చూపించి, బ్రదర్ ఈ విషయం నువ్వు చేయగలుగుతావు అంటే, నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరు చేస్తానని కాదు, ఇన్ కేస్ ఎవరైనా చేయగలుగుతారా చేయలేరా అని తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్లీ. సో ఆ పర్టికులర్ వాళ్ళ ఇంటెన్షన్తో ఏముందో ఏం సంగతో వాళ్ళు టాలీ చేసుకొని ఓకే ఇది మనం చేయగలుగుతాం అని చెప్పేస్తే నేను దట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ నేను ఇవ్వగలదని నేను ట్రై చేస్తా ఉన్నాను అనమాట. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ యూత్. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కసారి నేను టార్గెట్ చేసేది యూత్ వాళ్ళని. ఎందుకంటే యూత్ అంటే నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. మన కంట్రీ 70 ఏళ్ళ నుంచి చాలా నాశనమైంది. అది ప్రతి ఒక్కరి వరకు తెలిసిన విషయమే. ఎందుకంటే డ్యూ టు దిస్ డర్టీ పాలిటిక్స్ వల్ల టోటలీ లాస్ట్. అది ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కూడా నాకైతే ఆల్మోస్ట్ నిల్లే ఉందన్నమాట పరిస్థితి. నేను ఇంకా దానికన్నా ఎక్కువ ఏం చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్తో కొట్లాడము, వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్, వాళ్ళ పర్సనల్ ఎజెండాలే తప్ప వాళ్ళ పార్టీ గెలవాలి అదే ఉంటుంది. కానీ యూత్ని డెవలప్ చేద్దాము, మన కంట్రీని డెవలప్ చేద్దాము అని వాళ్ళకి అస్సలు పట్టి లేదు, ఎవ్వరికి లేదు. నాకు తెలిసినంత మీరు చూస్తూ ఉంటారు కదా న్యూస్ ఛానల్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏం సంగతి. ఇంకా ఈవెన్ న్యూస్ ఛానల్ కూడా మొత్తం మన పబ్లిసిటీ కూడా వీళ్ళ గురించి ఇస్తారు, కానీ మన ఎలా చేద్దాము ఏం సంగతి అని అట్లా ఉండదు అనమాట. సో లెట్స్ గో టు అవర్ వీడియో. మనం ఏమనుకుంటున్నామో దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది మనకి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఏమనంటే, బ్రదర్ యాక్చువల్లీ నా దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి, నాది ఒక 3 lakhs ఉన్నాయి, నేను ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు పెట్టిన మెసేజ్ అప్రిషియేటెడ్, థ్యాంక్ యూ. మీరు నన్ను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి నన్ను అడుగుతున్న సజెషన్. కానీ నేను ఒక క్లారిఫై చేస్తానండి. ఏంటంటే, మీరు మీ దగ్గర ఏం టాలెంట్ ఉందో నాకు తెలియదు కాబట్టి, సో ఐ విల్ బి ఎ బ్లైండ్ లే మ్యాన్ అనమాట. మీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు, నాకేం తెలియదు, మీరు ఏం చేయగలుగుతారో నాకు తెలియదు కాబట్టి నేను ఏం గైడ్ చేయలేను మిమ్మల్ని. సో ఫస్ట్ యూ షుడ్ థింక్, అరే ఈ పర్టికులర్ దీన్ని మనం ఈ బిజినెస్ని మనము ఇంప్లిమెంట్ చేస్తే మనకి దీని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు, మన ఫ్యూచర్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి మీ ఇంటెన్షన్ అది మీకు హార్ట్లో నుంచి రావాలన్నమాట. సో
దాని గురించి వచ్చినప్పుడు మీరు పర్సనల్గా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మరీ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇన్ కేసు నేను ఒక సజెస్ట్ చేశాను అనుకోండి, సో అకార్డింగ్ టు ద మార్కెట్ నేను సజెస్ట్ చేస్తాను, బ్రదర్ ఈ పర్టికులర్ ఐటమ్ యూ కెన్ సెల్ ఇట్ ఈజీలీ, మార్కెట్లో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, సేల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తాను. కానీ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, బికాస్ వెన్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ క్యాపబిలిటీ, మీ దగ్గర క్యాపబిలిటీ లేదు దీన్ని అమ్మగలము, ఈ ప్రోడక్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇచ్చి అమ్మడం అట్లా చేయడం వల్ల చేయలేకపోతే మనం ఇంకా ఏం చేయలేము కదా దాని గురించి. సో ఐ విల్ నాట్ బి ద రైట్ పర్సన్ టు గైడ్ యూ. యూ షుడ్ గెట్ టు మీ సేయింగ్ దట్ బ్రదర్ యాక్చువల్లీ నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, సో వాట్ యూ సజెస్ట్ అబౌట్ దిస్ అంటే దాన్ని బట్టి నేను మీకు గైడ్ చేయగలుగుతాను. ఓకే, ఎందుకంటే కొంతమంది అడిగారన్నమాట, బ్రదర్ యాక్చువల్లీ ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను ఈ సంగతి అని చెప్పేసి. మనతో అయ్యేంత వరకు నేను డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. షూర్గా మన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్ కార్నర్స్ టువర్డ్స్ యూత్కి మన సాఫ్ట్ కార్నర్ మనం కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. దే ఆర్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ కంట్రీ. సో మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే యూత్ డెవలప్ అవ్వాలి, యూత్ మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి యాక్చువల్లీ. సో డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ఫాల్ ట్రాషెస్. అది మీ టైం ఈట్ చేస్తుంది, కానీ దే విల్ నాట్ గెట్ ఎనీ గుడ్ ఫ్యూచర్ ఫర్ యూ. సో దాని గురించి కూడా మనం డెఫినెట్లీ మనం మాట్లాడదాం ఇప్పుడు 2-3 minutesలో. ఓకే అండి. సో మనం ఏం చేస్తామంటే, నేను చెప్పాను కదా, మీరు పర్టికులర్ ఐడియాతో వస్తే నేను దాన్ని బట్టి మీకు గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ సెకండ్ వీడియో. సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే, బ్రదర్ యాక్చువల్లీ మేము ఇంపోర్ట్ చేసుకొని మేము బిజినెస్ చేస్తాము, మేము సేల్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను మన ఛానల్ పెట్టడానికి రీజన్ అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే మనము ఫ్యాక్టరీస్ పెట్టుకోవాలి, ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి, మన వల్ల ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పేసి మన మేజర్ మోటివ్ అన్నమాట మా ఛానల్ది. సో దానివల్ల నేను ఏమంటానంటే, మీరు ఫ్యాక్టరీస్ పెట్టడానికి మీరు ట్రై చేయండి. దానివల్ల మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అట్లా. ఎందుకంటే చాలా మంది కూడా నేను నాకు కమెంట్స్లో పెడుతూ ఉంటారు, ఈవెన్ నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ పెడతారు, ఈవెన్ నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెడతాను. అందరికీ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మాత్రం నేను గ్యాదర్ చేసి వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను. అది కూడా ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. బ్రదర్ యాక్చువల్లీ ఇఫ్ యూ ఫీల్ దట్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ కమెంట్లో పెట్టండి. మన అందరు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మనం ఏం చేస్తున్నాం, ఏం సంగతి అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఎవరెవరు నాతో పర్సనల్గా టచ్లో ఉన్నారు, నేను వాళ్ళకి రిప్లై ఏమి ఇచ్చాను, ఏం సంగతి వాళ్ళకి తెలిసే ఉంటుంది. మీరు పెడితే ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా మోటివేషన్ లాగా అవుతుంది అనమాట. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే అండి. సో రిగార్డింగ్ ఫ్యాక్టరీ సెటప్స్ మనం మేజర్గా టార్గెట్ చేయాలా, దట్ ఈస్ ద మేజర్ థింగ్. మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ఇండియాలో సేల్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే, మన ఫండ్స్, మనం కష్టపడి సంపాదించిన ఫండ్స్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ తీసుకొచ్చి సేమ్ కంట్రీ చైనాలోనే మళ్ళీ మొత్తం ఇచ్చేసి మనం తీసుకొచ్చి మనం ఏదో మార్జిన్ మనం అమ్ముకుంటాం అన్నమాట. అది సో అగైన్ వీ విల్ బి ఇన్ డీప్ డెప్త్లో ఉంటాం అనమాట. ఏమంటే మనం విల్ బి ఇన్ సేమ్ పొజిషన్లో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడము, మనం సేల్ చేసుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం, సేల్ చేసుకోవడం, అదే కాన్సెప్ట్లో మనం రన్ అవుతుంటాం. దట్ ఈస్ నాట్ అవర్ మేజర్ టార్గెట్. అవర్ టార్గెట్ ఈస్ టు సెటప్ ద ఫ్యాక్టరీ. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ క్లియర్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలామంది ఇది నా పర్సనల్ ఆప్షన్ అండి, సజెషన్ ఆప్షన్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, థాట్ కూడా అనుకోవచ్చు. ఓకే, సో నేనేం చెప్తానంటే, యూత్ వాళ్ళు ఏమంటే మేజర్గా అట్రాక్ట్ అయ్యేది దేని గురించి అంటే, దే వాంట్ టు లీడ్ అ లగ్జరియస్ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి థాట్స్ ఉంటాయి. అది అచీవ్ చేసుకోవాలి అంటే చిన్న ఏజ్లో అచీవ్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే, చిన్న ఏజ్లో అచీవ్ చేసుకుంటే వీ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్ ఆల్ ద బెనిఫిట్స్ అనమాట. మీన్స్ మనం ఏమేమి అనుకున్నాం అది అబ్జర్వ్ చేయడానికి మనం బెనిఫిట్స్ అబ్జర్వ్ చేసుకుని మనం ట్రై చేస్తాం. ఎందుకంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి మనం ట్రై చేస్తూ ఉంటాము, దట్ డజంట్ షీ విల్ నాట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు దిస్. కానీ వెన్ యూ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, నువ్వు ఇఫ్ షీ ఫీల్స్, బికాస్ ఇప్పుడు యాక్చువల్లీ అమ్మాయిలు కూడా చాలా చాలా ఎడ్యుకేటెడ్, చాలా బ్రాడ్ మైండెడ్తో ఆలోచిస్తారు అనమాట. దే విల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ గోల్స్ గురించి ఆలోచిస్తారు. సో మనము ఏమైనా అచీవ్ చేసి చూపిస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి ట్రై చేస్తారు. అది కూడా ఏంటంటే మీరు ఎంగేజ్లో చేస్తే ఏంటంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 years వరకు మనం స్టాగ్నేట్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్లీ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. మనం లైఫ్ని మనం ఎంజాయ్ చేయడానికి చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రతి ఒక్కసారి నేను కోరుకుంటుంది ఏంటంటే, నాలాంటి దరిద్రమైన జీవితం ఎవరికి రావద్దని చెప్పి నేను కోరుకుంటాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎందుకంటే నా వైఫ్ని, నా పిల్లలని, నా ఫ్యామిలీని ఉద్దేశించి నేను ఇక్కడ బతకడం నాకు కూడా నచ్చదు. ఎందుకంటే ఈవెన్ నేను చాలా మంది అడిగారు అనమాట, మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. నేను పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించడం నాకు పెద్ద విషయం కాదు. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ద వెరీ డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చైనీస్ స్కూల్స్ ఉంటాయి, అన్ని ఇంగ్లీష్ స్కూల్స్ దొరకడం చాలా కష్టం, చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంగ్లీష్ స్కూల్స్ వచ్చినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనం తీసుకురావడం చాలా కష్టం. ఓన్లీ టూర్ విజిట్కి దానికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ప్రతిసారి. ఓకే అండి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, నాలాంటి దరిద్రమైన జీవితం ఎవరికి రావద్దు, వేరే దగ్గరికి వెళ్ళేసి బతకడము చేయడం అని, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. మనం వేరే కంట్రీ పోయి బతకడం అంటే ఏంటంటే, మనము
పోయి మన టాలెంట్ని మనం వేరే కంట్రీలో ఇచ్చిన వాళ్ళగా మనం ఎదుగుతున్నాం, అంతేగాని మన కంట్రీ గురించి మనం ఏం చేయట్లేదు అనమాట. మనం ఏమో డబ్బులు సంపాదిస్తాం, మన ఇండియాకి పంపిస్తాం. అది ఏమవుతుందంటే మన ఇండియా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు ట్యాక్సీలు కట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. ట్యాక్సీలు తీసుకొని సార్లు, మన పెద్ద సార్లు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం బాగుపడుతూ ఉంటారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడుతూ ఉంటారు అనమాట. సో మనకు వచ్చేది ఏమి ఉండదు, మన లగ్జరీస్ లైఫ్ అనేది లీడ్ చేయడం చాలా కష్టం. ఓకే, సో మనం అనుకున్న ఫుల్ఫిల్మెంట్స్ అవన్నీ మనకి ఫుల్ఫిల్ కావాలి తొందరగా. ఇంకా చాలా మంది ఏమన్నారు అంటే జేమ్స్ లైఫ్ గురించి చాలా మంది అడిగారట, జేమ్స్ యాక్చువల్లీ ఏం చేస్తాడు ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఒక ట్రెండ్లో ఒక వేవ్లో ఒక గవర్నమెంట్ ఒక వేవ్ తీసుకొచ్చింది. ఆటోమేటిక్లీ ఏంటంటే ఆ వేవ్లో వచ్చిన బోట్స్ అన్ని ఆటోమేటిక్ ఫ్లో అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే అనమాట. మన గవర్నమెంట్ ఒక వేవ్ లాంటివి తీసుకొచ్చి మన యూత్ అందరినీ లిఫ్ట్ చేసి మంచిగా ఫ్లోట్ చేసినట్టు ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చైనా గవర్నమెంట్ చేసిన కూడా సేమ్ అదే అనమాట. జేమ్స్ ఏంటంటే ఆయన చేసేది ఏం లేదు, ఫార్చునేట్ మీన్స్ రిచ్గా డబ్బులు ఉన్నాయి కాబట్టి, బట్ ఈజ్ ఎర్నింగ్ ఆన్ హిస్ ఓన్. ఆయనకు ఆపర్చునిటీ వస్తున్నాయి. ఎందుకన్నా ఆయన చేసేది ఏముండదు పెద్ద విషయం. ఫారెన్ నుంచి కస్టమర్స్ వస్తారు, వాళ్ళని మార్కెట్కి తీసుకెళ్తారు, చూపిస్తారు ఈ మార్కెట్ నేను పర్చేస్ చేస్తాను ఈ ఐటమ్ అని చెప్పేసి పర్చేస్ చేస్తారు. ఆయన మార్జిన్ యాడ్ చేస్తారు, ఆయన సేల్ చేసి ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే జేమ్స్ వర్క్ వచ్చేసి 10% ఉంది. ఏంటంటే ఆయన వచ్చేసి పోతాడు, చూపిస్తాడు క్లయింట్కి అది ఇది అని చెప్పేసి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకొని అప్పుడు ఆయన ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ 90% బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా గవర్నమెంట్ చేస్తుంది. ఏంటంటే వాళ్ళకి అంబియన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి ఛాన్సెస్, షాప్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్, ఫారినర్స్కి ఇన్వైట్ చేయడానికి, ఫారినర్స్ రావాలని, ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి అన్ని అంబియన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఆ లెవెల్కి తీసుకొచ్చింది అనమాట. సో నా కోరిక కూడా అదే అనమాట. మన గవర్నమెంట్ కూడా ఆ లెవెల్లో ఆలోచించాలా. ఇన్స్టెడ్ ఆఫ్ అట్లా ఆలోచించడానికి బదులు వీళ్ళంటే ఫైర్ ఫైటింగ్ జాబ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చిందా, ఓకే ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయా, మనం ఈరోజు స్కీమ్స్ అన్ని ఇక్కడ పెట్టద్దాం, ఇక్కడ రోడ్లన్నీ వేసేద్దాం, ఇక్కడ ఇది ఏంటంటే మొత్తం పొలిటికల్ గేమ్ లాగా అయిపోయింది అనమాట. ఓన్లీ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్, వాళ్ళ సెల్ఫిష్నెస్ గురించి, వాళ్ళ నిపోటిజం, వాళ్ళ కొడుకులను ప్రమోట్ చేయడానికి, వాళ్ళ పిల్లల్ని ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ళని డెవలప్ చేయడానికి, వాళ్ళ రిలేటివ్స్ని డెవలప్ చేయడానికి అదే పరిస్థితిలో ఆలోచిస్తున్నారు. కానీ ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో ప్లీజ్ యూత్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలా. ప్లీజ్ థింక్ అబౌట్ ద పీపుల్ హూ రియల్లీ వర్క్ హార్డ్ ఫర్ ద సొసైటీ అనమాట. సొసైటీ గురించి వర్క్ హార్డ్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. మీరు యూ షుడ్ యూజ్ యువర్ బ్రెయిన్. వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని ఓట్ చేసి వాళ్ళని ఎలెక్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట మన ఫ్యూచర్ జనరేషన్స్కి. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను, మై ఫ్యూచర్ ఇస్ ఆల్మోస్ట్ టోటలీ స్పాయిల్డ్. ఇప్పుడు నేను పీకేది ఏమి ఉండదు ఎక్కువ, ఆల్మోస్ట్ టోటల్లీ స్పాయిల్ అయిపోయింది నా జనరేషన్. కాబట్టి నా పిల్లలైనా బాగుపడాలని చెప్పేసి నేను కోరుకుంటాను. దానివల్ల ఏంటంటే నాతో అయ్యే మటుకు నేను ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తాను అనమాట. సో మీరు యూత్ అంతా ఆలోచించి చేంజ్ చేసే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మనం అచీవ్ చేయాల్సిన టార్గెట్ డెఫినెట్లీ మనం అచీవ్ చేస్తాం. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మాత్రం మన కంట్రీ మాత్రం అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క కంట్రీలో హై ర్యాంక్ ప్లేసెస్లో, హార్డ్ వర్కింగ్ ప్లేసెస్లో, బ్రెయిన్ యూజ్ చేసే ప్లేసెస్లో ప్రతి ఒక్కరు ఇండియన్స్ ఉన్నారు అనమాట. సో నేను అది చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి నా సజెషన్ కూడా అదే అనమాట. ఇంకేంటంటే చాలా మంది అంటారు, బ్రదర్ యాక్చువల్లీ మీరు వెళ్ళిపోయారు కదా వేరే కంట్రీస్కి, మేము కూడా వెళ్తాము, వేరే కంట్రీస్కి వెళ్ళి చేస్తామని. నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ నాలాంటి దరిద్రమైన జీవితం మీకు వద్దు. వేరే దేశానికి పోయి బతకడం దాంత దరిద్రం ఇక్కడ ఉండదు. మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్కటి మనం క్యాన్ లీవ్ ఎ లగ్జరియస్ లైఫ్ అనమాట. మనకి ఇష్టమైంది తినొచ్చు, మనం ఏమన్నా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉంటుంది. కానీ బట్ వీ విల్ బి మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ టోటల్లీ అనమాట. సో దట్ ఈస్ మై మేజర్ ఇంటెన్షన్. ఓకే ఫ్రెండ్స్, నేను దీంట్లో టోటల్గా ఆల్మోస్ట్ 3 డౌట్స్ అయితే క్లియర్ చేశాను రిగార్డింగ్ ఫస్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, నాకు 2 lakhs ఉన్నాయి, బిజినెస్ ఐడియా చెప్పండి అని చెప్పేసి. సో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సజెస్ట్ యూ షుడ్ కమ్ విత్ మీ. మీరు వచ్చి నన్ను సజెషన్ అడగాలి, బ్రదర్ యాక్చువల్లీ ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సజెషన్ ఏంటి చెప్పండి అంటే డెఫినెట్లీ ఐ కెన్ గైడ్ యూ. సెకండ్ వన్, ఇంపోర్టింగ్ గురించి చెప్పండి అని చెప్పేసి. ఇంపోర్టింగ్ గురించి బ్రదర్ యాక్చువల్లీ వీ నీడ్ టు టార్గెట్ అబౌట్ ద ఫ్యాక్టరీస్ గురించి మనం ఆలోచించాలి. ఇంపోర్టింగ్ అనేది మనం హ్యూజ్ అమౌంట్, మన ఇంటర్నేషనల్ డాలర్స్ అనేది తీసుకొచ్చి మన చైనాకి గుమ్మరించడం అవుతుంది, కానీ మనం ఏం చేసేది ఏమి ఉండదు. థర్డ్ వన్ వచ్చేసి ప్లీజ్ టార్గెట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలంటే ప్లీజ్ వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి యూత్. మనము ఏమైనా చేసినప్పుడు మీన్స్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ ఎ గర్ల్, ఒక అమ్మాయిని మనం ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే యూ షుడ్ నాట్ షో యువర్ లుక్స్ వల్ల ఏం కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి, ఓకే దిస్ పర్సన్ ఈజ్ అచీవబుల్ పర్సన్, మీన్స్ హార్డ్ వర్కింగ్ గై అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే ఆటోమేటిక్లీ దే విల్ వాళ్ళు మీ వెనకాల వస్తారు అన్నమాట. మీరు వాళ్ళ వెనకాల వస్తున్నారు, వాళ్ళు మీ వెనకాల వస్తారు. సో you try to think about that and hope you will understand what I am trying to say. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. సో ఐ హోప్ చాలా మంది చేస్తున్నారు పర్సనల్గా, బట్ ఐ అగైన్ రిక్వెస్టింగ్ అనమాట.
అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సూన్ విల్ బి రీచింగ్ టు 40K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్నాము. అండ్ పర్టికులర్ చాలా మంది కమెంట్స్ పెడతా ఉన్నాను. నేను ప్రతి ఒక్క కమెంట్ రివర్ట్ మాత్రం నేను ఇస్తూనే ఉన్నాను వితౌట్ ఫెయిల్ అనమాట. నో కాంప్రమైజ్ ఇన్ దట్ అనమాట. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై బ్యాక్ టు ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.